హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనండి మీ కావ్యాన్ అనమాట. ఇదే ఫస్ట్ సారి నేను మీ కావ్య అని చెప్పడం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈరోజు నేను డైలీ చేస్తాను కదా రొటీను, నా రొటీన్లో అనమాట ఇదొక భాగం అంటే ఎప్పుడు అంటారంట, అదే పిల్లలకి భోజనాలకి రెడీ చేసేసి నీళ్ళంతా సర్దుకుంటానండి. పిల్లలు వచ్చే లోపల అన్నం పెట్టేసి పంపించేస్తాను. తర్వాత మళ్ళీ షాప్లోకి వెళ్తానమాట. ఆ లోపల గ్యాప్ ఇస్తాడనమాట నాకు. బిర్యానీ చేసేసి కర్రీ చేసేసిన తర్వాత ఒక గంట ఉంటుంది, 11:30 కల్లా అయిపోద్ది. ఆడ నుంచి వచ్చి నేను ఇంట్లో పని చేసుకొని పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ నీట్గా చేసేసుకోవాలన్నమాట. నేను కొంచెం టైం ఉంటుంది ఆ టైం లోపల అనమాట ఇదంతా. ఒక్కొక్కసారి మధ్యాహ్నం పూట ఒక రెండు మిస్ అయితే రెండు ఆ టైం నుంచి చేసేసుకుంటానమాట. ఇదనమాట నా మధ్యాహ్నం అనమాట. పనుకునే టైం ఉంటుంది కదా అందరికీ, ఆ టైం అనమాట నాకు ఇది. ఈ విధంగా నాకు ఏ విధంగా చేసుకుంటాను నా పనులన్నీ చూడండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎట్టునింది అలాగే పెట్టేస్తున్నాను. కొంచెం వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. మధ్యలో ఏం డిస్టర్బెన్స్ ఏం లేవు, మామూలుగానే ఉంది. అందుకని ఎట్లుండేది అట్లాగే పెట్టానండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మిల్లల్లో కూడా చేసుకుంటారు కదా పనులు, అవి కూడా తీసి పెట్టాలని అనుకోకండి. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, అలాగే కొంచెం సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అయిపోయినాయి. ముందు గుడ్లు వేసేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి అక్కడ ఉంటాం కదా, ఉన్నాయని ఒక దాంట్లో తీసేసి ఆ గిన్నెలన్నీ బయట వేసుకున్నానండి. బయట వేసుకునే లోపల ఒక్కోసారి నేను రుద్దేసుకుంటాను, ఒక్కోసారి చిన్ని రుద్దిస్తుంది అనమాట. చిన్ని లేదు అసలుకి, వేరే దగ్గరికి వెళ్ళింది. అదే అమ్మఒడి డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడం వస్తానని చెప్పి వెళ్ళిందనమాట. ఆ లోపల నేను నా పని ఉంటుంది కదా, ఆడ బిర్యానీ పని అయిపోయిన తర్వాత అండి ఇది ఇంకొచ్చి ఇంట్లో పని చేసేసుకుంటున్నాను. మిషన్కి గుడ్లు వేసేసాను ఆల్రెడీ, ఉదయాన్నే ఆరిపోయినాయి అనమాట. అవి కూడా ఆరేసానంటే ఆరిపోతాయి అని చెప్పి అందుకని చెప్పి అవి కూడా ఆరేసేస్తున్నాను అనమాట. ఈ ఆరేసిన తర్వాత ఇంకా నాకు అన్నం వాళ్ళు వండేసి ఉన్నాలండి, అన్నం కూర వండేసి ఉన్నాను. ఇంకా ఇల్లు వరకు క్లీన్ చేసేసుకున్నానంటే నా పని అయిపోద్ది. అప్పుడు తర్వాత మళ్ళీ షాప్లోకి వెళ్ళొచ్చు అనమాట. నాకు ఆడికేడికే కదా పని, అందుకని చెప్పి ఫాస్ట్గా చేసుకుంటున్నాను అండి. ఇంక నుంచి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, ఆడి నుంచి కంటిన్యూ అయిపోద్ది అనమాట బ్లాగు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.